వెల్కమ్ టు మా జిందగీ. ఈరోజు మనం ఎంతో విశిష్టత కలిగిన ద్వాదశ జ్యోతిర్లింగాల దేవాలయం గురించి తెలుసుకుందాం. ఇది ఎక్కడో కాదండి, మన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఓంకార్ హిల్స్లోని ఓంకార్ ఆశ్రమంలో ఉంది. ఎంత బాగుంది తెలుసా టెంపుల్! అసలు చాలా విశాలమైన ప్రదేశంలో 12 జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర ఉండి మరింత అద్భుతంగా ఉంది ఈ ఆలయం. ఇంత అద్భుతమైన ఆలయాన్ని సద్గురు శ్రీ శివపూరి మహాస్వామీజీ గారు స్థాపించారు. ప్రతి భక్తుడు జ్యోతిర్లింగాల దర్శనం కోసం అవకాశం ఉండదు కదా, సో ఆ అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఆలయం స్థాపింపబడింది. అసలు జ్యోతిర్లింగ ఆలయాలు భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. దానికి మనం వెళ్తామో వెళ్ళమో కూడా తెలీదు. అలా మిస్ అవ్వకుండా ఒకే దగ్గర భక్తులు చూడాలనే ఉద్దేశంతో దీన్ని నిర్మించారన్నమాట. ఈ ఆలయ నిర్మాణం 2002లో స్టార్ట్ చేశారు. అలాగే కొన్ని ఇయర్స్ కొనసాగగా తరువాత 2011లో ప్రతిష్ట అనేది చేయబడింది. ఈ ప్రతిష్టలో 12 జ్యోతిర్లింగాల ప్రాణప్రతిష్ఠ మరియు మహాకుంభాభిషేకం, ఇలా చాలా జపాలు, హోమాలు, మరిన్ని పూజలతో స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ జ్యోతిర్లింగాలకే ప్రత్యేకత కాకుండా మరిన్ని దేవాలయాలు ఉన్నాయి. అవేంటంటే శ్రీ మత్స్యనారాయణ ఆలయం, శ్రీ వనదుర్గ ఆలయం, శ్రీ నాగదేవత ఆలయం, శ్రీ మునీశ్వర ఆలయం, గోశాల, విశ్వమిత్ర వేద విద్యాలయం, పవిత్రమైన మర్రి చెట్టు, ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నదైతే ఒక ధ్యాన మందిరం. ఇది చాలా విశాలంగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక శివలింగాన్ని పెట్టారు మిడిల్లో. అండ్ ఈ ఫోటో వచ్చి ఈ ఆలయ నిర్మాత. ఈ ధ్యాన మందిరం నుండి మనం బయటకి రాగానే లెఫ్ట్ సైడ్లో కొన్ని దేవాలయాలు, ఇంకా రైట్ సైడ్లో వచ్చేసి ఒక పెద్ద గంట కనిపిస్తుంది అనమాట. అదైతే చూడడానికి చాలా బాగుంది. దేశంలోని అతిపెద్ద మరియు బరువైన గంటల్లో ఇదొకటి. సుమారు 1200 కిలోస్ బరువు ఉందంట. ఇక్కడ శ్రీ నాగదేవత ఆలయంలో ఒక ప్రత్యేకతమైన పురుష మరియు స్త్రీ నాగదేవత ఉన్నారు. నాగదేవతకు కుడివైపున ఒక మర్రి చెట్టు మరియు ఎడమవైపున ఒక వేప చెట్టు ఉందన్నమాట. దేవతకి రోజు పూజలు జరుగుతూ ఉంటాయి. అలానే శ్రీ మునీశ్వరుడు మరియు శ్రీ మహాగణపతి చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. మేమైతే ఈ చిన్న చిన్న ఆలయాలు చూడలేకపోయినాము, బట్ మీరు వెళ్ళినప్పుడైతే మిస్ చేయకుండా ప్రతి ఒక్కటి చూసిరండి. ఈ ఆలయంలో ఎవ్రీ ఇయర్ 2 ప్రధాన వార్షిక ఉత్సవాలు జరుగుతాయంట. అవేంటంటే మాఘమాసం మహాశివరాత్రి రోజు ఒక ఉత్సవం జరుపుకుంటారు. అలానే కార్తీక మాసం అంతా ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు, దీపోత్సవాలు మరియు హోమం ఇలా చాలా జరుగుతాయి. అన్ని 4 సోమవారాల్లో అన్ని జ్యోతిర్లింగాలకు ప్రత్యేక అలంకరణ జరగబడుతుంది. ఈ ఆలయం సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మరియు సాయంత్రం 4:30 నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. అలానే సండే ఆర్ హాలిడేస్ టైంలో ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు దర్శనం కోసం ఆలయం మనకి తెరిచి ఉంటుంది. ఈ ఆలయంలో ఉన్న జ్యోతిర్లింగాలకు ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు రోజువారీ రుద్రాభిషేకం మరియు పూజలు జరుగుతాయి. ప్రధాన ఆలయం లోపల 12 జ్యోతిర్లింగాలతో పాటు శ్రీ విద్యా గణపతి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ కాలభైరవ, శ్రీ చండీకేశ్వర, ఏకాదశ రుద్రదేవతలు, దాదాపు 1000 కిలోల బరువున్న పంచలోహ నటరాజు మరియు శ్రీ యంత్ర రూపంలో ఉన్న దైవిక తల్లి శక్తి కనిపిస్తాయి మనకి. ఈ ఆలయంలో ప్రధానమైన దేవుడు ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అనేది మనకు ఆలయ మధ్యలో కనిపిస్తుంది. మిగిలిన 11 జ్యోతిర్లింగాలతో చుట్టుబడి ఉంటుందన్నమాట. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఈ ఆలయం యొక్క ప్రధాన జ్యోతిర్లింగం. ఇక్కడ మీరు చూస్తున్నదైతే ఇదే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఓంకారేశ్వరిని దర్శించుకున్న తర్వాత ఇలా చుట్టూ చూస్తే మనకి ఒక్కొక్క జ్యోతిర్లింగానికి గోపురం అనేది నిర్మించారు. మనకు ఉన్న 12 జ్యోతిర్లింగాలు తెలుసు కదా అందరికీ. సోమనాథ్ గుజరాత్, మల్లికార్జున ఆంధ్రప్రదేశ్, మహాకాళేశ్వర్ ఉజ్జయిని మధ్యప్రదేశ్, ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్, కేదార్నాథ్ ఉత్తరాఖండ్, భీమాశంకర్ మహారాష్ట్ర, విశ్వనాథ్ ఉత్తరప్రదేశ్, త్రయంబకేశ్వర్ మహారాష్ట్ర, వైద్యనాథ్ గుజరాత్, రామగేశ్వర్ జార్ఖండ్. ఇలా అన్ని జ్యోతిర్లింగాలకి ప్రత్యేకంగా ఒక్కొక్క గోపురాన్ని నిర్మించారు. మనం ఎక్కడో వెళ్ళి చూసే అంత అదృష్టం కలగకపోవచ్చు,
సో ఇక్కడ అన్ని లింగాలు ఒకే దగ్గర చూడొచ్చు అనే ఉద్దేశంతో ఈ ఆలయం నిర్మించారు. ఇక్కడ ప్రధానమైన దేవుడు వచ్చేసి ఓంకారేశ్వర్. స్ఫటిక శ్రీ యంత్రం ఓంకారేశ్వర జ్యోతిర్లింగాల్లో ఉంది మరియు మిగిలిన 11 జ్యోతిర్లింగాల్లో పంచలోహ శ్రీ యంత్రాలు ఉన్నాయి. బెంగళూరు విజిటింగ్ ప్లేసెస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని కూడా చెప్పొచ్చు. సో వెంటనే వెళ్ళి మిస్ అవ్వకుండా ఓంకార్ హిల్స్లో ఉన్న శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయాన్ని దర్శించుకోండి. మేము దర్శించుకున్న తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము అండ్ బయట వచ్చి కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఫొటోస్ అనేది తీసుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.